మాస్టరు 'సలార్' సినిమా రిలీజ్ అయ్యి వారం అయితున్నా, దాని మీద వేణుస్వామి చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, అవి వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. దాని గురించి మీరేం మాట్లాడతారు గురుగారు? అంటే ప్రభాస్ పని అయిపోయింది, ఇంకా అతనికి విజయాలు రావడం దుర్లభం అన్న లెవెల్లో చెప్పాడు ఆయన. దాంతో అభిమానులు హర్ట్ అయ్యారు. అంటే ఏ హీరోకైనా హిట్లు ఫ్లాప్లు కామనే. ఇలా ఫ్లాప్లు వచ్చిన ప్రతిసారి ఆ హీరో పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంకా అతను లేడు ఇండస్ట్రీలో అని మాట్లాడుకోవడం కూడా కామనే. అక్కినేని నాగేశ్వరరావు గారిని ఒక ఆయన ఉండేవాడు, అన్నపూర్ణ స్టూడియోస్. ఆయనకు కూడా ఈ పరిస్థితి వచ్చింది. ఓకే. 77 ఆలు మగలు సినిమా రిలీజ్ అయిన తర్వాత అది హిట్. ఆ తర్వాత ఏ ఒక్క సినిమా కూడా నిలబడి 4 వారాలు ఆడలేదు. అయిపోయింది ఆయన పని అన్నారు. 77 వెళ్ళిపోయింది, 78లో కూడా ఒక్క సినిమా నిలబడలేదు, 79లో కూడా ఒక్క సినిమా నిలబడలేదు, అయిపోయింది నాగేశ్వరరావు పని అన్నారు. ఓకే. అదే నాగేశ్వరరావు 80 జనవరిలో 7 అంతస్తుల మేడ అనే సినిమాతో మళ్ళీ నిలబడ్డాడు. అక్కడి నుంచి ప్రతి 6 నెలలకి ఒక హిట్ ఇచ్చాడు. శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం, ఇలాగే శ్రీరంగ నీతులు, అలా నడిచిపోయింది కెరీర్. కాబట్టి ఈ వేణుస్వామి అనే ఆయన చాలా మాట్లాడుతున్నాడు, చాలా మాట్లాడాడు కూడా. అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు సీఎం అవుతారు, ఎందుకు అవుతారు, వాళ్ళ రాసులేమిటి, గతులేమిటి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇదేదో సైంటిఫిక్ ఎపిసోడ్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జనరల్గా ఒక పొలిటీషియన్ను అతని స్ట్రాటజీలు, అతని ఆచరణ, ప్రజలలో అతనికి ఉన్నటువంటి ఆదరణ, ప్రజలతో అతనికి ఉన్నటువంటి కాంట్రాక్ట్స్, వీటి మీద అధ్యయనం చేసి ప్రజలు అతని గురించి ఏమనుకుంటున్నారు అనే దాని మీద శాస్త్రీయంగా విశ్లేషించి ఈ కారణం చేత ఇతను ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పడం ఓ పద్ధతి. దేనికి కూడా అంటే సర్వేల్లో కూడా చెప్తారు కదా, ఇతను ఓడిపోవచ్చు, ఇతను గెలవచ్చు అనేది. దానికి కారణాలు ఉంటాయి ఎంతవరకే. అంటే ఓడిపోతాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు, ఓడిపోతాడు, ఇలా చెప్పరు. అవకాశం ఉంది, ఓడిపోయే అవకాశం ఉంది అని మాత్రమే చెప్తారు. కానీ ఈ జాతకాలు చెప్పేవాళ్ళు ఓడిపోవటం ఖాయం అంటారు, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరు అంటారు. ఇది దుర్మార్గం. ఇది అవతల అంటే ప్రభావితం చేస్తుంది కూడా ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎన్నికల్లో నిలబడతాడు ఒక అభ్యర్థి, ఇతని ఓటమి తథ్యం అని చెప్పి యువతలాయన మాట్లాడాడు అనుకోండి. కాసుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే, నష్టం అని కాదు, దీని ప్రభావం పడుతుంది కదా ఓటర్ మీద, అది ప్రమాదం. గతంలో ఎప్పుడన్నా ఇలాంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి గురుగారు? అంటే వాళ్ళకి లీగల్గా ఏదైతే ఎవరన్నా దీని మీద కేసు పెట్టడమో, లీగల్గా అప్రోచ్ అవ్వచ్చండి, అప్రోచ్ అయిన పొలిటీషియన్స్ ఉన్నారు గతంలో. ఓకే. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 91లో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జమున గారు కంటెస్ట్ చేశారు, సినిమా యాక్ట్రెస్ జమున. అంతకుముందు 89లో కూడా ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ నియోజకవర్గానికి, రాజమండ్రికి. ఆవిడే కంటెస్ట్ చేశారు. ఆవిడ 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు అప్పుడు 89లో. ఓకే. 91లో మళ్ళీ జరిగింది, బై ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు 60,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది ఆవిడ టీడీపీ అభ్యర్థి మీద. ఎవరి మీద అయితే గెలిచిందో వాళ్ళ మీదే ఓడిపోయింది. ఈ ఎన్నిక జరిగేటప్పుడు ఆంధ్రప్రభకి ఒక ఇలాంటి వేణుస్వామి లాంటి ఒక జ్యోతిష్యుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇస్తే ఆయన జమున ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు అన్నాడు. దాన్ని పేపర్ వాళ్ళు ఎలా వేశారంటే, జమున నీ ఓటమి తథ్యం ఒక బ్యానర్ అని హెడ్డింగ్ పెట్టి కింద ఆయన పేరు, ఫోటోలు వేసి ఈ కారణాల చేత గెలవదు, ఆవిడ జాతక చక్రం వేసి ఈవిడ గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని రాశాడు ఆయన. అది నిజమైంది కాబట్టి ఆయన ఆనందపడచ్చు. కానీ జమున గారు హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యి ఆవిడ ఏ కోణం తీసుకున్నారంటే, దీన్ని చదివే ఓటర్లు నాకు ఓటేయలేదు, ఇది ఓటర్లను ప్రభావితం చేసింది ఈ ఇంటర్వ్యూ, జమున నీ ఓటమి తథ్యం అని ఎలా పెడతారు మీరు అని వెళ్ళి, అప్పుడు ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్తో ఉండేది, గోయంకా గ్రూప్లో ఉండేది. అప్పుడు సీరియస్ గొడవైంది. అతని మీద డిఫెమేషన్ వేసింది ఆవిడ, పరువు నష్టం దావా.
అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది, అతను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు ఆ జ్యోతిష్యుడిని. తరలించిన తర్వాత ఆయన జైల్లోకి వచ్చి అక్కడ కూడా దుకాణం పెట్టాడు. అంటే జైల్లో ఎప్పుడు బయటకు వెళ్తామనే ఆందోళనతో ఉంటారు కదా ఖైదీలు. అవును. అతన్ని ఎక్కడ వేశారు? జనరల్గా రిమాండ్కి వచ్చాడు అతను. రిమాండ్ ఖైదీలను ఉంచేటువంటి బ్లాక్లో ఉంచారు అతన్ని. రిమాండ్ ఖైదీలందరికీ బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనేటువంటి ఆదుర్ద, ఎప్పుడు రిలీజ్ అవుతామో తెలుసుకోవాలనే ఆందోళన ఉంటుంది. దీంతో పాటు లైఫర్స్ ఉంటారు మెయిన్ జైల్లో, వాళ్ళకు కూడా పాకింది. ఇక్కడ ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఉన్నాడు, పైగా ఇతను చెప్పింది నిజమైంది. ఇతను జైలుకి వచ్చాడు, అదే కేసులో జైలుకి వచ్చాడు. జమునాని ఓటమి తథ్యం అన్న పాపానికే జైలుకి వచ్చాడు. కానీ జమున ఓడిపోవడం వాస్తవం కదా, అందుకని జైల్లో ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అందరూ మొత్తం రిమాండ్ ఖైదీల వైపు. రిమాండే కాదు, మొత్తం మెయిన్ జైల్లో ఉన్నటువంటి లైఫర్స్ కూడా క్యూ కట్టారు ఏదో పద్ధతిలో జైలర్స్తో మాట్లాడుకుని వెళ్ళి. ఓకే. ఆయన అక్కడ కౌంటర్ పెట్టేశాడు. జైల్లో డబ్బులు ఉండవు, ఓకే, కూపన్లు ఇస్తారు. ఈ కూపన్లు వసూలు చేసుకునేవాడు ఆయన. 50 చేయి చూస్తే 50 కూపన్లు ఈ టైపులో కౌంటర్ పెట్టేసి వ్యాపారం మొదలు పెట్టేశాడు జైల్లో. ఓకే. ఏం నష్టం జరగలేదు. 2 నెలల నుండి బెయిల్ మీద వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. కాబట్టి వేణుస్వామిని కూడా లోపల వేయచ్చు. ఎవరైనా కంప్లైంట్ చేయాలా లేకపోతే గురుగారు సుమోటోగా తీసుకోరండి. ఇప్పుడు ఆయన ప్రభాస్ని హత్య చేశాడు కాబట్టి ప్రభాస్ కేసు వేయచ్చు, ప్రభాస్ అభిమానులు కేసు వేయచ్చు. ఓకే. ప్రభాస్ తరఫున ఎవరైనా ఇతని మీద, అంటే మా మనోభావాలు గాయపడ్డాయి. ఇప్పుడు సలార్ సినిమా హిట్ అయింది, నిజానికి హిట్ అయ్యే కంటెంట్ ఉందా ఆ సినిమాలో అనేది వేరే గొడవ. అవును. హిట్ అయ్యే కంటెంట్ లేకపోయినా హిట్ అయింది. అది ప్రశాంత్ నీల్ మీద హిట్ అవ్వాలి ఆ సినిమా, ప్రభాస్ మీద హిట్ అయింది. ఓకే. ప్రభాస్ అభిమానులు హిట్ చేశారు ఆ సినిమాని అన్ని చోట్ల. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందీ బెల్ట్లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అది ఇప్పుడు ఈరోజు తగ్గింది. ఈరోజు కొంచెం అది లీడ్ తీసుకుంది షారుఖ్ ఖాన్ సినిమా. ఇప్పటి వరకు ఇది అప్పర్ హ్యాండ్లో నడిచింది. ఓకే. ఈ నడవటానికి కారణం ప్రభాస్ మీద ఉన్నటువంటి ఇమేజే. ఇది సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయమే. ఇది మూఢనమ్మకాలను ప్రమోట్ చేయటమే, అంతకుమించి ఏమీ లేదు. గురుగారు అంతకుముందు కూడా చాలామంది ఆయన చాలా మాట్లాడారు. అంటే రామ్ చరణ్ అండ్ ఉపాసనకి అద్దె గర్భం ద్వారా పిల్లలు పుడతారని, దాంతోపాటు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో చనిపోతాడంటూ అట్లా చాలా మాట్లాడారు. రష్మిక లాంటి ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆయన దగ్గర చాలాసార్లు పూజలు ఇవన్నీ, అంటే ప్రధానమంత్రి మోడీతో ఫోటో దిగారు నేను అన్ని కూడా, అవి కూడా డూప్లికేట్, సరిగ్గా అది ఫోటోషాప్ చేసిందని తెలిసింది. అంటే సొమ్ము చేసుకోవటము, మార్కెటింగ్ చేయటము అనేది 2 స్ట్రాటజీలు నడుస్తాయి. మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా బలంగా ఉంటుంది అక్కడ. తమని తాము రెగ్యులర్గా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు ఏదో పద్ధతిలో. ఓకే. ఇప్పుడు ఆ మధ్య చిరంజీవి ఒక సినిమా వచ్చింది మెహర్ రమేష్ డైరెక్షన్లో, భోళా శంకర్ అని. ఆ సినిమా రిలీజ్కు ముందు ప్రత్యేకంగా పిఠాపురం నుంచి కొంతమందిని తీసుకొచ్చి యాగం చేశారు ఆ ప్రొడ్యూసర్ గారి ఆఫీస్లో. ఆ సినిమా ఏమైందో చూసాం మనం. మరి యాగం చేసిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు చాలా నిష్ణాతులైనటువంటి పిఠాపురం నుంచి వచ్చి యాగం చేశారు. ఆ ఫొటోస్ ఉన్నాయి, యాగం ఫోటోలు. మరి ఏమిటి పరిస్థితి? సినిమా బాగుంటే చూస్తారు, యాగాలు చేస్తే చూడరు కదా. కంటెంట్ ఏమిటి అనే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష సినిమా ఉంది, సాక్షాత్తు రాముడి వేషం వేశాడు ఆయన. జనం నువ్వు రాముడివి కాదు అన్నారు, అంగీకరించాడు కదా ఆయన. రాధేశ్యామ్ అనే జాతకాల సినిమా వేణుస్వామి సినిమానే అది, విక్రమాదిత్య. ఏమైంది అతని పరిస్థితి? కాబట్టి నేను చెప్తాను అంటే ప్రతివాడి జీవితం నా చేతుల మీద నడుస్తుంది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు వీళ్ళు. నాకు తెలియదా వీడి జాతకం అంటారు. ఏం తెలుసు? ఎవరికాడు ప్రపంచంలో ఎవడి జీవితమైనా తెలుసుకోవడానికి వేరే పద్ధతి ఉంది. ఇప్పుడు ఇంకొక పద్ధతిలో ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చెప్పడానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది. ఆ సైంటిఫిక్ మెథడ్ తెలియట్లేదు ఆయనకి. అదేమిటంటే యాప్ స్టడీ ఉంది. ఇప్పుడు ఒక మనిషి జేబులో ఒక ఆండ్రాయిడ్ ఫోను ఉంటే, ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటే,
అతని జీవిత చరిత్ర ఏంటనేది అతను ఫోన్ ఓపెన్ చేసి 10 నిమిషాల్లో మనమే అతనికి చెప్పొచ్చు. నువ్వు ఇది అని. నువ్వు ఇది, నీ ఆలోచన ఇది, నీ బిహేవియర్ ఇది అని చెప్పొచ్చు. అతను ఏం సెర్చ్ చేస్తున్నాడు, ఏం చూడాలనుకుంటున్నాడు, ఏం తినాలనుకుంటున్నాడు, ఏం తెప్పించుకుంటున్నాడు, ఎవరికి డబ్బులు పంపిస్తున్నాడు. యాపిల్ ద్వారానే డబ్బులు పంపిస్తున్నారు కదా. అవును. ఏం కొంటున్నాడో తెలుస్తుంది, ఎవరికి డబ్బులు పంపిస్తున్నాడో తెలుస్తుంది, ఆ పంపించిన వాళ్ళు ఆ తీసుకున్న వాళ్ళు ఎవరో ఏంటో తెలుస్తుంది, ఎందుకు ఖర్చు పెడుతున్నాడో తెలుస్తుంది, ఎక్కడ ప్రధానంగా ఖర్చు పెడుతున్నాడో తెలుస్తుంది. ఇన్ని తెలిసిన తర్వాత అతని జీవిత చరిత్ర చెప్పడం కష్టమేముంది, దానికేమి రాసులు గతులు అక్కర్లేదుగా. అవును. అవతల వాడి ఫోన్ ఓపెన్ చేసి పట్టుకుంటే అరగంటలో వాడి జీవిత చరిత్ర ఇది చెప్పచ్చు. రాసులు గతులు అక్కర్లేదు, ఓకే. సెల్ ఫోన్ ఉంటే చాలు. ఓకే. ఈ పరిస్థితి వచ్చాక ఇప్పటికీ వేణుస్వామి రాజ్యం చేస్తున్నాడంటే జనాలు అంత పిచ్చోళ్ళు అంటారు. జనాల పరిస్థితి ఏంటి? అందుకని ముందు ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేసేస్తే కొంత ఒక ఏరియాలో క్లీన్ వస్తుంది. ఓకే. ఇంత కష్టపడక్కర్లా, ఆయన గవ్వలేసి జాతకాలు చెప్పక్కర్లా. అక్కర్లేదు. జాతకం తెలుసుకోవటం, ఒక మనిషి గురించి తెలుసుకోవటం సో ఈజీ. ప్రస్తుతం బ్రెయిన్ కూడా రీడ్ చేస్తున్నారు ఒక పద్ధతిలో, ఆల్రెడీ మొదలైపోయింది. ఓకే. ఆ ఏరియాలో కూర్చుని రాసులు గతులు అంటే ఏం చెప్పాలి? అతన్ని క్షమిస్తున్నారంటే జనాలను ఏం చెప్పాలి? అందుకని ఇప్పటికైనా ప్రభాస్ అభిమానులు బాధ్యత తీసుకుని అతని మీద డిఫేమేషన్ దావా వేస్తే లోపలికి వెళ్ళి కూర్చుని ఆలోచించుకుంటాడు.